పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న ప్రయత్నంగా కళను నమ్ముకుని ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో సత్యం గారి డాలర్కి మరోవైపు నాకెంతో ఇష్టమైన నా ఫ్యామిలీ మెంబరు, నన్ను ఎప్పుడు అబ్బాయి అని పిలిచే మా పోస్టుల గారిని డైరెక్టర్గా పెట్టుకుని తీశారు. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేశారు. ఇది ఇందాక నేను నాజర్ గారు మాట్లాడుకుంటే ఇది ఎంత మంచి సినిమా అంటే కెఎస్ రామారావు గారు నిర్మించిన ఒకప్పుడు సినిమా, మాతృదేవో భవ అన్న సినిమా, అంత మంచి సినిమా. ఈ సినిమా ప్రతి హృదయాన్ని తట్టినవి. ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక ఇందాక కూడా ఒక మాట అన్నా, మంచి ఆర్టిస్ట్ అయితే కాదు, మనిషి కూడా మంచిగా ఉండాలి. అలాంటి వ్యక్తిని చాలా రోజుల తర్వాత నేను నాజర్ రూపంలో చూశాను. నేను వెరీ జెంటిల్మెన్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వ్యక్తితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా హిట్ అయ్యి మా పోసల్ గారికి ఒక మనిషి ఆయన లేకపోయినా కూడా 100 రోజులు ఆడించాలి ఈ సినిమా అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా, ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడ వెళ్ళినా మై ఫస్ట్ ఐడెంటిటీ ఈస్ వాట్ మిస్టర్ కెఎస్ రామారావు గేవ్ మీ, మాతృదేవ భవ. చాలా రోజుల తర్వాత అలాంటి ఒక ఫిల్మ్, వెరీ ఎమోషనల్ ఫిల్మ్, వెరీ మూవింగ్ ఫిల్మ్ చేశాను. ఈ ఫిల్మ్ చేసినప్పుడు నేను పోసల గారితో స్పెండ్ చేసిన టైం, వాళ్ళతో నేర్చుకున్నది చాలామంది ఉంది. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద థియేటర్ డైరెక్టర్, ఎన్నో యాక్టర్స్ని తయారించారు. వాళ్ళ డైరెక్షన్లో నేను ఈ ఫిల్మ్ చేసింది నాకు చాలా సంతోషం. జెన్యూన్గా ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన పోసల గారు అయినా సరే, ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ అయినా సరే, ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. ఒక మంచి ఫిల్మ్ చేయాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, అంతే. సో మేమందరూ జెన్యూన్గా ఈ ఫిల్మ్లో we gave our best life and soul. I hope Posla Garu's wishes will be always with us, and definitely this film will be a very great success with his blessing. Thank you. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తికి వెళ్ళే ముందు, నా జీవితంలో నాకు చాలా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి శ్రీ కెఎస్ రామారావు గారు. నా చిన్నప్పటి నుంచి, అంటే బుద్ధప్రసాద్ గారు కాదని కాదు, ఆయన మా జిల్లా ఎలా చూస్తున్నారు చూడండి, ఆయన ఏరైనా కాదా అన్నట్టు. వీళ్ళందరికీ అంటే నాన్నగారు, మా నాన్నగారు అక్కడి నుంచి పరిచయమైన వ్యక్తులు అయితే, నేను ఇవాళ సగర్వంగా కాలరెత్తుకుని చెప్పగలిసిన విశేషం ఏంటంటే, కెఎస్ రామారావు గారు తీసినటువంటి సినిమాలు, మాతృదేవోభవ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో, నాకు తెలిసి నాకు కూడా ఒక సినిమా ఉంది ఆయన తీసిన సినిమాల్లో, ముత్యమంత ముద్దు. అంటే మిగతావి కాదా, ఛాలెంజ్లు కాదా, లేకపోతే ఇంకోటి కాదా, అవన్నీ కమర్షియల్ సినిమాలు చాలా చేసాం మేము. అయితే మనం కొన్ని, అదే చెప్తున్నానే, మనిషి అన్న తర్వాత కొన్ని రాళ్ళు వెనకేసుకోవాలన్నట్టు, నటుడు అన్నాక కొన్ని సినిమాలు వెనకేసుకోవాలి. ఎన్ని వింటా ఉండు నాజర్, ఇప్పుడు పనికొస్తాయి నీకు. సౌత్ ఇండియాలో నాకు బాగా విపరీతంగా నచ్చిన నటుల్లో నాజర్ ఒకడు. కొట్టచ్చు, బాగా చప్పట్లు కొట్టచ్చు, ఏం తప్ప ఇక్కడ కొట్టాలి. ఇప్పుడు యాక్చువల్గా మేమిద్దరం కలిపి ఇంగ్లీష్ సినిమాలో యాక్ట్ చేసాం, క్విగ్గన్ మురుగన్ అని. ఆన్ పార్, నేను క్విగ్గన్ మురుగన్ని, తనేమో రైస్ ప్లేట్ రెడ్డి. అద్భుతమైనటువంటి, అంటే చాలా అద్భుతమైన నటుల్లో అద్భుతమైన మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో నాజర్ ఒకడు. అయితే మా కెఎస్ రామారావు దగ్గరికి వస్తే, ఏదైనా ఒక సినిమా అంటే ఏదో యాక్సిడెంటల్గా ఏమంటే ఆయన ఆనలుగురు సినిమా తీశాడంటే అతనికి చాలా టేస్ట్ ఉంది అని అనొచ్చు, పర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన తీసిన కమర్షియల్ సినిమాల్లో కూడా టేస్ట్ ఉంది. అలాగే ఒక ముత్యమంత ముద్దు లాంటి సినిమా తీసేటప్పుడు కమిట్మెంట్ ఉంది. మాతృదేవో భవ లాంటి సినిమా తీసినప్పుడు ఆయనకు మనసు ఉంది. నిర్మాత డబ్బు కోసమే తీసేవాడైతే ఈ సినిమాలు తీరు నాకు తెలిసి. సో అందుకని చాలులే. అదే ఆయన చూస్తాం ఎట్టా ఉందంటే ఇంక చాలులే నా గురించి అన్నట్టు.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అది చెప్పడం నా బాధ్యత కాబట్టి. ముత్యమంత ముద్దు అనే సినిమా ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పెట్టుకున్నటువంటి సినిమా కాబట్టి అది మనం మర్చిపోలేని విషయం. ఫర్ దట్ ఒక స్పెషల్ థ్యాంక్స్ ఒకటి ఉంచండి, తర్వాత ఎప్పుడు పనికొస్తుంది. అట్లాగే ఇందాక మా తమ్ముడు శివాజీ మాట్లాడేటప్పుడు ఇది ఎంత మంచి సినిమా అంటే మాతృదేవోభవ లాంటి సినిమా అని చెప్పాడు. నాకు వెంటనే ఇంకేం చెప్పక్కల దీని గురించి, దాని క్యారెక్టర్ అంటే తెలిసిపోయింది, అంతే కదా. పలానా వాడు మన ఎలక్షన్లో అనుభవించామండి మేము, పలానా క్యారెక్టర్ అండి అది ఆ టైపు అని అంటే ఓహో తెలిసిపోయింది వదిలే అంటాం. అట్లా ఈవేళ ప్రత్యేకంగా నేను చెప్పవలసిన వ్యక్తి పూసల గారు. పూసల గారు నన్ను బావగారు అని పిలిచేవాడు. ఇది చెప్పలేదేమో. ఎప్పటి నుంచి అంటే రేలంగి నరసింహారావు గారు మేము అందరం కలిపి వరుసగా అంటే ఒకే రోజు 2 సినిమాలు షూటింగ్ చేసే అంత కొంచెం ఎక్కువగా సినిమాలు చేసిన రోజుల్లో మేము ఎక్కువగా కలిపి పనిచేసిన రచయితల్లో పూసల గారు ఒకరు. అప్పుడే ఆ పూసల గారు వీళ్ళ అబ్బాయిని వాళ్ళని నాకు పరిచయం చేస్తూ ఉండేవారు. బలవంతంగా వాళ్ళ చేత ఏదైనా వేషాలు వేయిస్తుండేవాళ్ళం మేము. కానీ ఎప్పటికీ శివాజీయే కారణం నేను ఇవాళ ఇక్కడికి రావడానికి. తనన్నాడు, అన్నయ్య పూసల గారి కోసం రావా. పూసల గారి కోసమే కాదు, పిల్లలు కూడా నాకు తెలుసు, అందరి కోసం వద్దాం. ఎందుకనంటే ఒక మంచి సినిమా, ఒక చిన్న సినిమా, పర్టికులర్గా తెలుగులో వాల్యూ సినిమాస్ని అంటే కొద్దిగానైనా చేసిన వ్యక్తిగా నేను ఆ నలుగురు ఇలాంటి సినిమాలు కొన్ని వాల్యుబుల్ సినిమాస్ చేసిన ఒక నటుడుగా ఒక వాల్యుబుల్ ఉన్నటువంటి ఒక సినిమాకి ఒక ఫంక్షన్లో పాల్గొనడం అనేది అది మన అందరి బాధ్యత అని ఫీల్ అవుతూ డెఫినెట్గా ఈ రోజున నేను ఇక్కడికి రావడానికి కానీ ఇంత మంచి సినిమాకి మంచి అవకాశం ఉండి దేవుడి దయ వల్ల ఈ మధ్య నేను కోరుకుంటున్నది ఏంటంటే మంచి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దానికి అనేక రకాలైనటువంటి కర్ణుడు చావుకి అనేక కారణాలు అన్నట్టు బోల్డన్ని కారణాలు ఉన్నాయి ప్రతి సినిమా నడవడానికి. సో అలాంటి ఏమి విఘ్నాలు జరగకుండా ఈ మంచి సినిమా ప్రజల మనసుల్లో దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది చాలా పెద్ద హిట్ కావాలని, మరి ముఖ్యంగా ఇందులో యాక్ట్ చేసినటువంటి యంగ్ యూత్ యశ్వంత్ కూడా మా ఉమామహేశ్వరరావు గారి అబ్బాయి మరీ అంత మొహాట పట్టి ఉండకూడదు, మా అలాగే ఉండాలి, నేర్పిస్తానని చాలా మంచి వృత్తిలోకి రావాల్సినటువంటి కుర్రవాడు. అలాగే ఐ విష్ హర్ ఆల్సో ఆల్ ది బెస్ట్. నాజర్ వన్ ఆఫ్ మై బెస్ట్ కొలీగ్స్ హూమ్ ఐ ఎవర్ హ్యాడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఇద్దరం ఒకసారి కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని నెలల పాటు గడిపాం అండ్ we love each other. It's a great combination we have. All the very best to you still, because మనం అంతా సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీలు అలా కొట్టుకుంటూ పోతా ఉన్నాం జాగ్రత్తగా. ఎవరు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఇక్కడ అంటే తను చేసిన సినిమా మొన్ననే ఒక సినిమా చేశాను, శైవం అనే ఒక సినిమా. తెలుగులో నేను దాగుడు మూత దండాకోర్ అని చేశాను. సో అంత అటాచ్మెంట్ ఉందన్నమాట మాకు. సో లెట్ us hope for the best. మరి ముఖ్యంగా డాలర్కి మరోవైపు ఇది రూపాయి కాదు, డాలర్. కాబట్టి రూపాయి అంటే మనకు తెలుసు అది ఏంటో, డాలర్ అంటే మనకు తెలియదు. సో ఏదో ఉంది దీంట్లో. సత్యం గారు సడన్గా క్లబ్లో నాకు ఎదురయ్యి మీరు మా ఫంక్షన్కి రావాలంటే శివాజీ పక్క నుండి బలవంతం చేశాడు, తప్పనిసరి వచ్చా. శివాజీ ఇంట్రడ్యూస్ చేశారు సత్యం గారిని. పూసల గారు డైరెక్ట్ చేసిన సినిమాకి ఈయన ప్రొడ్యూసరు, ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా తీశారు అని. డాలర్కి మరోవైపు అంటే డాలర్ విలువ కోసం, డాలర్ అంత విలువైంది కాబట్టి దానికోసం మనం అంతా ఎంత పరిగెడతామో, మన రూపాయలను వదిలేసి, మన మనుషులను వదిలేసి, మన ఇళ్లను వదిలేసి చాలా దూరంగా వెళ్ళి ఆ డాలర్ల కోసం ఎంతో కష్టపడుతూ సెంటిమెంట్స్ అన్నీ వదిలేసుకుని, తల్లిదండ్రులను వదిలేసుకుని, ఇళ్లను వదిలేసుకుని, సొంత ఊళ్ళను వదిలేసుకుని, ఆ ఆత్మీయత అనుబంధాలు అన్నీ వదిలేసుకుని డాలర్లే పరమావధిగా ఉండే ఆ కథ అంతర్లీనంగా పెట్టుకుని చాలా సెంటిమెంటల్గా పూసల గారు తయారు చేసిన ఒక గొప్ప కథని ఏమైనా సరే సినిమా తీయాలని చెప్పి సత్యం గారు ఆయన మిత్రులు ఈ సినిమా తీయటం, ఈ సినిమా దాంట్లో నాజర్ గారు లాంటి చాలా గొప్ప నటులు
నిజంగా చాలా గొప్ప నటులు అంటే నేషనల్ వైడ్లో ఆయనంత గొప్ప నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. నేషనల్గా మన భారతదేశంలోనే అత్యంత తక్కువ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో ఆయన కూడా ఒకరు. అంత గొప్ప నటుడు. అలాగే ఇందాక అందరూ చెప్పినట్లుగా ఆయన మనసు కూడా అంత గొప్పది. నిజంగా చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్. ఆయన యాక్ట్ చేశారంటేనే ఇందాక నా పిక్చర్ గురించి చెప్తూ వస్తున్నారు మాతృదేవోభవ అని. దాంట్లో ఆయన హీరో. అలాగే దీంట్లో కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ వేరేగా ఉన్నాయి, కానీ డెఫినెట్గా చాలా అర్థవంతమైంది, చాలా డెప్త్తో కూడిన ఆయన క్యారెక్టర్ నాకు కనపడింది. ఇందాక పోస్టర్లో ఆయన వెనక డాలర్ కలిగిన ఒక పోస్టర్ చూసిన తర్వాత నాకు ఈ థాట్ అనిపించింది, బహుశా ఈ కథ అటువంటిది అయ్యి ఉంటుంది అని. ఎనీవే, ఈ సత్యం గారికి, ఇంత గొప్ప అటెంప్ట్ చేసిన సత్యం గారికి, దాంట్లో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ, మీ అందరికీ, పత్రిక వారికి, మీడియా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూసల గారు మాకు తండ్రి లాంటి వారు. పూసల గారి అబ్బాయిలు మేము, రాధాకృష్ణ, నేను బాగా చిన్న వయసు నుంచే మా గురుగారు కోడి వెంకటకృష్ణ గారి దగ్గర ఇద్దరం కలిసి పనిచేసాం. అప్పటి నుంచి కూడా ఆయన చాలా వాత్సల్యంతో చూసేవారు మమ్మల్ని. ఆయన రచయితగా, మంచి రచయితగా అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగా చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏదో డిఫరెంట్గా చేయాలి అని చేస్తున్నాము అని చెప్పారు. ఇలాంటి సమయంలో ఆయన లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఈ సినిమా విజయవంతమై పూసల గారికి మంచి నివాళి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ, నిర్మాతల్ని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా బాగా వచ్చింది. సినిమాకి ఫస్ట్ ప్రేక్షకుడు మ్యూజిక్ డైరెక్టరే. సో కాబట్టి నాకు బాగా తెలుసు సినిమా చాలా బాగా వచ్చిందని. మీరందరూ బాగా ఆదరించి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాకృష్ణకి ఎంత ప్రేమాభిమానాలు ఆయన ఇచ్చేవాళ్ళు, అంతే నాకన్నా దేవికి కూడా అలాగే చూసేవారు. సో ఆయన లేని లోటు జీర్ణించుకోలేంది. ఆయన డైరెక్ట్ చేయాలనే ఒక కళ ఈ సినిమాతో తీరిన ఆయన చూసుకోలేకపోవడం నిజంగా దురదృష్టకరం. సో ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించి ఆయనకి నివాళిగా దీన్ని ఒక కానుక ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత మంచి సినిమాని నిర్మించిన సత్యం గారికి, అలాగే ఫైట్ మాస్టర్ అనుకున్నాను, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఫైట్ మాస్టర్తో పని ఏంటి అనుకున్నాను స్టేజ్ మీద. సో ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్న కమలాకర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా పూసల గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన, ఆయన ఆశీర్వాదాలు మాకు సినిమాకి మాకు ఉంటుందని నమ్ముతూ, అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలకి అందరికీ నమస్కారం. ఫస్ట్గా మా ప్రొడ్యూసర్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఈ సినిమా అనుభవించడం కోసం తీయలేదు, ఆయన అనుభవించింది తీశాడు. సో నిజంగా అది ఇక్కడ వరకు తీసుకురావటం ఆయన చాలా గొప్ప అండి. ఎందుకంటే నేను నా పర్సనల్గా చూసిన కొంతమంది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేనెందుకు చేయాలి అనుకుంటారు. బట్ ఆయన ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేనే చేయాలి అని ముందుకు వచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. దీన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున పనిచేసిన టెక్నీషియన్స్కి, అందరికీ, హీరోయిన్కి, మదర్ క్యారెక్టర్ వేసిన ప్రభావతి గారికి, అమ్మమ్మ క్యారెక్టర్ వేశారు, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కెమెరామెన్ సార్ వీర గారికి, ప్రతి ఒక్కరికి సో విష్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి మాకు అని. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మిత్రుడు నాజర్ గారికి, హీరోయిన్స్కి, నిర్మాత సత్యం గారికి, ఈ చిత్రం టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. డాలర్కి మరోవైపు అనే టైటిల్ పెట్టాలంటే చాలా గట్స్ కావాలి, చాలా ఫ్యాషన్ కావాలి. ఆ దర్శకుడికి, ఆ నిర్మాతకి
దేన్నైనా ఎదిరించే శక్తి కావాలి. అదే ఈ సినిమాలో ఉండే గొప్ప ఇంటర్నల్ కథాంశం. ఒక స్టేజ్ మీద ఉండి స్టేజ్ మీద సంచలనాలు సృష్టించి స్టేజ్ రైటర్గా ఎంతో గొప్ప పేరు సంపాదించి స్టేజ్నే నమ్ముకుని సినిమాలోకి వచ్చిన పూసల గారు ఈరోజు ఈ టైటిల్ పెట్టారంటే ఆయనలో ఎంత రెవల్యూషన్ ఉందో మనం ఆలోచించాలి. ఎందుకంటే పూసల గారు నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్. మా పాలకొల్లో ఆయన డ్రామాలు ఆడేటప్పుడు మాతృదేవోభవ వల ఈ నాటకాలన్నీ ఆ రోజుల్లోనే సినిమాలో ఆడేవారు. ఆయన ఎంతో న్యాచురల్గా అసలు సినిమా అది స్టేజా సినిమా అని చెప్పే విధంగా చేసేవారు. ఒక పెద్ద కారు, క్యాన్వాయ్, ఖర్చు, ఎంతో గ్లామర్ ఆ రోజుల్లో. అలాంటి పూసల గారు ఈరోజు దర్శకుడిగా తన సంచలనాన్ని నిర్మించినందుకు నేను ఒక విధంగా ఆనందిస్తున్నాను. ఇంకో విధంగా ఆయన ఇక్కడ లేనందుకు కొంచెం బాధపడుతున్నాం. అందుకని ఈ రోజుల్లో అసెంబ్లీలో చప్పట్లు కొట్టమని చెప్పి, పొలిటికల్ డ్రామాలో స్టేజ్ మీద చప్పట్లు కొట్టించుకున్నారు, కొట్టండి అని చెప్పి, ఆడియో రిలీజ్కి చప్పట్లు కొట్టించుకుంటున్నారు, ఇక్కడ కూడా చప్పట్లు కొట్టమని చెప్పారు. కానీ ఈరోజు పూసల గారు మేధాశక్తితో తయారైన ఈ సినిమా ఈరోజు ఆయన ఆత్మశక్తితో కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆయన ఆత్మకి ఈ సక్సెస్ని మీరు అందించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను కానీ మా రాధాకృష్ణ కానీ మా యూనిట్ అందరికి కూడా ఆయన ఒక ఫాదర్. ఏదైనా ఒక వెరిఫికేషన్ కావాలి అంటే పూసల్జీ ఏంటండి కరెక్టా మనం అంటే, ఏమండి కరెక్టో కాదో మనం చెప్పలేమండి, దీనికి చెప్పేది ప్రేక్షకుడు, వదలండి బాగుంటుందని చెప్పేవారు. అంత ఎమోషనల్గా ఉండే మనిషి ఆయన ఎప్పుడు ఒకటే అనుకునేవారు, నేను ఎప్పటికైనా సరే డైరెక్టర్కి డైరెక్ట్ చేయాలండి అని. అదేంటంటే నేను రైటరు డైరెక్టర్కి కాంట్రిబ్యూట్ చేయాలండి, ఏదైనా అనుకున్న చెప్పాలి. అందుకని ధైర్యంగా నేను డైరెక్టర్లో ఏం తప్పు చేస్తున్నారని చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకని మీరు ఈరోజు ఇది మిస్టేక్ చేశారు అది చెప్తున్నానని చెప్పి గట్స్ ఉన్న రైటర్ పూసల గారు. కొన్ని విషయాలు చెప్పాలంటే, ఇప్పుడు నాజర్ గారు ఉన్నారంటే ఆయన ఎంత సున్నిత మనస్కుడు అంటే ఆయన బ్యాక్ కూడా మమ్మల్ని పట్టుకుని ఇచ్చేవాడు కాదు, బ్యాక్ కూడా ఇంకోళ్ళు పట్టుకుని ఇచ్చేవాడు కాదు. అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీర ఒక రాక్షసుల్లో పనిచేశాడు. చెప్పాలంటే ఒక రాక్షసుడు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఆ వీరాన్ని చూస్తే మొత్తం రాక్షసులాగానే ఉంటాడు. అట్లా పని చేశారు. అలా పనిచేసి 28 రోజుల్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఎంతో ఆనందంగా హాయిగా సినిమా తీయగలిగాం. కానీ సినిమా రిలీజ్ గురించి వచ్చేదలికి దానికి ఉన్నటువంటి తిప్పలు మీ అందరికీ తెలిసినయే. కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా చూసిన ఏ వ్యక్తి అయినా కళ్ళు చెమర్చలేదు అంటే, హృదయం బరువెక్కలేదు అని గుండె మీద చేసుకుని చెప్తే ఆ వ్యక్తికి నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను. అంత చక్కగా వచ్చింది ఈ సినిమా. ఇక చిరంజీవి యశ్వంత్ గురించి చెప్పాలంటే చాలా చక్కగా చేశాడు. ఒకళ్ళ గురించి శివాజీ రాజా గారు ఆయన ఎవరో నాకు పెద్దగా తెలియదు, మరి పూసల గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఎంత కోఆపరేషన్ చేశారో. జీవ మాకు జంటగా వేసిన పేరేంటి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి మిత్ర, అందరూ కూడా ఎంతో ఆనందంగా హాయిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశారు. ఈ సినిమా ప్రజల్లోకి చేరాలి అంటే ముఖ్యంగా మీ సహకారం అవసరం. ఎందుకంటే మంచి సినిమా చూడాలంటే ప్రజలు మీరు మంచి సినిమా అని చెప్తే కానీ జనాభా చూడలేరు. కాబట్టి పాత్రికేయ మిత్రులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున డాలర్కి మరోవైపు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్నందుకు ఓ పక్కన ఆనందం, మరో పక్కన ఈ చిత్ర దర్శకుడు, మాకు ఒక ఆత్మీయుడు, ఆత్మబంధువు పూసల గారు ఈ సంతోష సమయంలో లేరన్న దుఃఖం కూడా బాధిస్తుంది. శ్రీ పూసల గారు మా అవనిగడ్డలోనే మునస్సు గారు అబ్బాయి. చిన్ననాటి నుంచి కూడా వారితో ఒక అనుబంధం ఉండేది. నన్ను బాబు అని తప్ప వేరే పిలుపు ఇప్పుడు కూడా ఉండేది కాదు. నేను పదవుల్లో ఉన్నా లేనప్పుడు కూడా బాబు అని ఎంతో ఆప్యాయతగా ఆయన నా పట్ల ఆదరాభిమానాలు చూపుతుండేవారు.
శ్రీ పూసల గారు ఉన్నత విద్యావంతుడు, కార్మిక శాఖలో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాడు. కానీ తన జీవితం అంతా కూడా కళారంగానికి, నాటకానికి అంకితం చేశాడు. ఆయన చదువుకునే రోజుల నుంచి కూడా ఈ నాటక రంగ వికాసానికి ప్రత్యేకించి అద్భుతమైన నాటకాలను రచించి తెలుగు నాటక రంగానికి ఒక ఉత్తేజం కలిగించిన రచయితల్లో పూసల గారు ఒకరు. వారు మండవ లోయలు కానివ్వండి, బానిస కానివ్వండి, వల కానివ్వండి, మాతృదేవ బాబా ఇలాంటి నాటకాలు ఏ విధంగా ప్రజలను అలరించాయో, ఏ పరిస్థితికి వెళ్ళినా కూడా అవి బహుమతులు సాధించేవి. ఆ తర్వాత ఇటీవల కాలంలో గొప్ప ప్రయోగం అలెగ్జాండర్. ఒకే ఒక్క పాత్రతో అద్భుతమైన సందేశాత్మకమైన నాటకాన్ని వారు రూపొందించారు. జయప్రకాష్ రెడ్డి గారు దాన్ని అద్భుతంగా వారు ప్రదర్శించడం, ఆ ప్రదర్శనకి ఆయువు ఎక్కడుంది? పదునైన సంభాషణలో ఉంది. అది అంటే ఇవాళ పదునైన సంభాషణలు రాయగల శక్తివంతుడు మాత్రం పూసలు అని చెప్పి అలెగ్జాండర్ ద్వారా నిరూపితమైంది. ఒక పాత్రతో 3 గంటల సేపు ప్రేక్షకులను అలా కూర్చోబెడుతుంటే సాధ్యమేది కాదు. అలాంటి ఒక గొప్ప ప్రక్రియని ఇవాళ నాటక రంగానికి అందించిన వ్యక్తి పూసల. ఆయన ఈ సినీ రంగంలో మొట్టమొదటిగా దర్శకుడుగా ఈ డాలర్కి మరోవైపుని నిర్మాణం చేయటం, అయితే దాని విడుదల కాకముందే ఆయన హఠాన్ మరణం చెందటం నిజంగా తెలుగు జాతికే అది తీరని వేదని చెప్పి మాత్రం చెప్ప తప్పదు. అయినప్పటికీ ఈ రోజున పెద్దలందరూ కూడా ఆశీస్సులు అందించి ఈ డాలర్కి మరోవైపు విజయవంతం కావాలని చెప్పని ఆకాంక్షించడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇవాళ ఈ చిన్న చలనచిత్రాలు విడుదల అన్నది చాలా దుస్సాధ్యమైపోయింది. పెద్ద చేప చిన్న చేపను మింగేసిన పరిస్థితులు ఇవాళ సినిమా రంగంలో కూడా కనిపిస్తున్నాయి. కానీ పెద్దలందరూ కూడా ఆలోచించి ఇవాళ డాలర్కి మరోవైపు లాంటి సందేశాత్మక కుటుంబ కథా చిత్రాలు విడుదలగా చేస్తే ప్రేక్షకులు మాత్రం వాటిని తప్పనిసరిగా ఆదరిస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇవాళ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. డాలర్ అంటే డబ్బు కింద లెక్కేశారు పూసల గారు. ఇవాళ డబ్బు మానవ సంబంధాలను ఏ విధంగా దెబ్బతీస్తుంది అన్నది ఈ డాలర్కి మరోవైపు చిత్రం ద్వారా వారు తెలియజేయటం జరిగింది. నాజర్ గారు చాలా అద్భుతమైన నటన ఈ చిత్రంలో వారు ప్రదర్శించడం జరిగింది. ప్రత్యేకించి చిత్ర నిర్మాత అప్పికట్ల సత్యనారాయణ గారు, వారి శ్రీమతి జమున గారు, వారి కుటుంబ సభ్యులు మాత్రం అభినందన తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి మొదటి నుంచి కూడా నాటక రంగం మీద మక్కువ, సినిమా రంగం మీద మక్కువ, దానితో వారి సినిమా నిర్మాణానికి పూనుకోవటం, ఎన్నో కష్టాలు పడ్డప్పుడు కూడా ఆ చిత్రాన్ని అనుకున్న రీతిలో వారు నిర్మాణం చేసి ఇవాళ ఈ ఆడియోని రిలీజ్ చేస్తున్నందుకు మాత్రం వారు నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సినిమా రంగంలో ప్రవేశించి ఒక అత్యద్భుతమైన సందేశాత్మకమైన కుటుంబ కథా చిత్రాలను అందించాలని చెప్పి సత్యనారాయణ గారు లాంటి వారు ముందుకు వస్తున్న తరుణంలో వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాత్రం ఇవాళ మనందరి మీద ఉంది, ప్రత్యేకించి చలనచిత్ర పరిశ్రమ మీద ఉందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ విడుదలకి నోచుకొని పరిస్థితులు ఇవాళ ఉన్న నేపథ్యంలో దీని మీద పెద్దలందరూ కూడా కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న నిర్మాతలకి, చిన్న చిత్రాలకి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం నేను మనం చేస్తున్నాను. తప్పనిసరిగా డాలర్కి మరోవైపు విడుదలైతే అది ప్రేక్షక జనాదరణ పొందిద్ది. పెద్దలందరూ ఆశించినట్టు శత జయంతికి పరుగులు తీస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గొప్ప సినిమాని పూసల గారు వారు తయారు చేయటం జరిగింది. వాళ్ళ పూసల గారే కాకుండా వారి కుమారులు కిషోరు, రాధాకృష్ణ వారిరువు కూడా ఈ సినిమా రంగంలో వాళ్ళ ప్రముఖమైన పాత్ర నిర్వర్తిస్తున్నారు. వారికి కూడా నా అభినందన తెలియజేస్తూ వాళ్ళ పూసల గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ సినిమా విజయం ద్వారా పూసల గారికి మళ్ళా ఒక నివాళి వాళ్ళ తెలుగు ప్రజలు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.